ఇక్కడ ఇరాన్ తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఐఏఈఏ ఏదైతే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ ఉందో వాళ్ళు వాస్తవంగా ప్రపంచంలో ఎక్కడైతే ఈ అణు స్థావరాలు కానీ అణ్వస్త్రాలు కానీ అణ్వస్త్రాలు తయారు చేసే ప్రదేశాలను కానీ తనిఖీలు చేయడానికి, దాంట్లో లోపాలను ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయడానికి కానీ, లోపాలను వెంటనే రెక్టిఫై చేసేటందుకు గాను అడుగులు వేయటం. ఇది అణ్వస్త్రాలు లేదా అణ్వస్త్రాలు తయారు చేయాలనుకునేటువంటి సంస్థ లేదా అణు విద్యుత్ కర్మాగారాలు ఇట్లాంటిది న్యూక్లియర్ పవర్తో వాడేటటువంటి ఏ దేశమైనా సరే వీళ్ళతో ఎలవ్ చేయాల్సి ఉంటుంది. అది ఒక మ్యాండేటరీగా వచ్చేసింది. అయితే అదేం చేస్తుంది, ఈ స్థావరాల రహస్యాల్ని అమెరికాకి చేరవేస్తుంది. అమెరికా ఆ రహస్యాన్ని ఇజ్రాయెల్కి చేరవేయడం వల్లే ఇజ్రాయెల్ దాడి చేసింది. లేదా వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్